హాయ్ గైస్, ఇప్పుడు మనం వచ్చేసరికి తిరుమలగిరిలో అయితే ఉన్నాం. తిరుమలగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉందన్నమాట. మనకి ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇది స్వయంభూ స్వామి అనమాట. మనకి స్వామివారి డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి అవతారంలో మనకి ఇక్కడైతే కొలువై ఉన్నారు. మనకి విగ్రహ రూపంలో కాకుండా ఇక్కడ విచిత్రంగా మనకి పుట్ట రూపంలో అయితే కొలువు ఉన్నారనమాట. మనకి 12 నామాలతో పుట్ట రూపంలో అయితే కొలువు ఉంటారు. మనకి విగ్రహం అయితే ఎటువంటిది అయితే ఉండదు. చాలా మంచి ఫేమస్ టెంపుల్ అనమాట. మనకి చాలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా మంది అయితే వస్తుంటారు ఇక్కడ వచ్చేసరికి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మెయిన్ టెంపుల్ ఇటు పైన ఉంటుంది. ఇవాళ సాటర్డే కాబట్టి బాగానే ఉంది రష్. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇక్కడే కొబ్బరికాయ కట్టి పైకి వెళ్ళాలనుకుంటా. కొబ్బరికాయ కొడదాం. ఇటు సైడ్ మనకి గుండు తీస్తారు. టికెట్ వచ్చేసరికి 40 రూపీస్ అంట. మనం కొబ్బరికాయ మధ్యలో కూడా కొట్టచ్చు, ఇక్కడ స్టార్టింగ్లో కూడా కొట్టచ్చు. మెయిన్ టెంపుల్ పైన ఇది. ఈ టెంపుల్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే సేమ్ తిరుపతి లాగానే మనకి ఇది స్వయంభూ ఆలయం అన్నమాట. డైరెక్ట్ స్వామివారి డైరెక్ట్ ఇక్కడ కొలువు ఉన్నారు. స్వయంభూ ఆలయం ఇది వచ్చేసరికి తిరుమలగిరిలో. అండ్ కింద ఇక్కడ మెట్ల దగ్గర కూడా ఇంకొక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ పైకి వచ్చేసినాం. పైనుంచి వ్యూ బాగుంది. కొబ్బరికాయ ఇక్కడ కూడా కొట్టవచ్చు, చూసుకోవచ్చు మధ్యలో. బైక్స్ అయితే ఇక్కడ దాకా వస్తాయి అనుకుంటా పైన. మనం అక్కడ కింద పెట్టి వచ్చినాం కానీ ఇటు వస్తున్నాయి పైన బైక్స్. మెట్ల మధ్యలో ఇక్కడ మనకి కొబ్బరికాయ కొట్టు స్థలం అనేది రాసి ఉంటుంది. ఇక్కడ మనకి శంకు చక్ర నామాలు కూడా అయితే ఉంటాయి. అండ్ స్వామివారి పాదాలు అంటే అక్కడ ఉన్నది. స్వామివారి పాదాలు అనేది రాసింది ఇక్కడ చూసుకోవచ్చు. పైకి వెళ్దాం. ఇప్పుడు టెంపుల్ మెయిన్ టెంపుల్ పైన అయితే ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే పైకి వెళ్తున్నాం. ఇప్పుడు తిరుమలగిరి జగ్గయ్యపేట డిస్టిక్, ఇది ఎన్టీఆర్ జిల్లా. మనం ఇప్పుడు ఫ్రీ దర్శనం లైన్లో అయితే ఉన్నాం. అది వచ్చరికి 50 రూపీస్ దర్శనం. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ 10 మినిట్స్లో అయిపోయింది. మనం బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. టికెట్ తీసుకుంటే కొంచెం దగ్గరకు వెళ్ళి చూడవచ్చు. అదే టికెట్ లేకుండా ఫ్రీ దర్శనం అయితే మనం దూరం నుంచి వెళ్ళి చూడాలి కొద్దిగా. ఇక్కడ సేవకు సంబంధించిన పూజ టికెట్స్ అండ్ ప్రైజింగ్ కూడా రాసినాం. లడ్డు ప్రసాదం మన ఇందులో అయితే ఇస్తారు. టెంపుల్ ఎదురుగానే లడ్డు ప్రసాదం అయితే ఇస్తారు. లడ్డు కాస్ట్ వచ్చేసరికి 15 రూపీస్ అయితే ఉంది. పులిహోర వచ్చేసరికి 10 రూపీస్. లడ్డు 15 రూపీస్, పులిహోర 10 రూపీస్ తీసుకొని ఇక్కడ లడ్డూలు పులిహోర ప్యాకెట్ తీసుకోవాలి. అయితే ఇక్కడ పైన శివాలయం కూడా అయితే ఉంటుంది. ఇంకో శివాలయం ఇట్లా మెట్ల పైన వెళ్తే స్ట్రైట్గా శివాలయం టెంపుల్ కూడా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకి విగ్రహ రూపంలో కాకుండా పుట్ట రూపంలో అయితే కొలువు ఉంటారు. 12 నామాలతో పుట్ట రూపంలో అయితే ఉంటారు. విగ్రహ రూపంలో కాకుండా స్వయంభూ స్వామి అనమాట. స్వయంభూ వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడ కొలువై ఉన్నారు. పైన శివాలయం కూడా అయితే ఉంటుంది మనకి. శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం అనేది రాసింది ఇక్కడ పైన. వినాయక స్వామి ఉన్నాడు. సైడ్ సుబ్రహ్మణ్య స్వామి. పైన శివాలయం. పైనుంచి వ్యూ చూడొచ్చు ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా. ఇక్కడ చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది అయితే వస్తుంటారు. దండలు ఇలాంటివి ఇక్కడే తీసేసి వెళ్తూ ఉంటారు అన్నమాట.
పైన మనకి శివాలయం పక్కన మారేడు చెట్టు ఉంటుంది. ఇక్కడ చాలామంది పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడ ఈ దండలు ఉంటాయి కదా, ఇక్కడ తీసేసి వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఒక చిన్న పాపకి చెవులు కుడుతుంది. 10 రూపీస్కి పులిహోర ప్యాకెట్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. 10 రూపీస్కి మంచి క్వాంటిటీ వచ్చింది. 150 గ్రామ్స్ అట 10 రూపీస్, 80 గ్రామ్స్ 15 రూపీస్ది కూడా ఉంది. లడ్డు టేస్ట్ కూడా చెప్తాను మీకు. పులిహోర టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇవాళ పైనుంచి వ్యూ సూపర్గా ఉంది. ఇక్కడ చాలామంది ఇక్కడ పైనుంచి ఫొటోస్ అయితే దిగుతున్నారు. చాలా బాగుంది వ్యూ కాబట్టి పైనుంచి చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. చూద్దాం మనం కూడా ఒక 4 ఫోటోలు లేదు. పైనుంచి వ్యూ చూడొచ్చు కొండ పైన, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది మొత్తం. ఫ్యాక్టరీస్ ఫుల్ రష్ అయిపోయింది ఈ టైంకి వచ్చేసరికి. ఇక్కడ చెట్టు నుంచి ఇట్లా వెళ్తే మనకి కోనేరు కూడా అయితే ఉంటుంది. కింద కోనేరు ఉంది మొత్తం. కోనేరు అంటే ఇది ఇంత వాటర్ అయితే లేవు, కొంత కింద లోతుగా వాటర్ ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. ఎందుకంటే అందులోంచి పైపులు పెట్టి వాటర్ లాగుతున్నారు బయటికి. తీసుకోవచ్చు. మనకి ఇక్కడ అన్నదానం కూడా అవుతుంది, తయారు చేస్తున్నట్టు. మరి ఏ టైం స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ నాకు తెలిసి అయితే 12:30, 1కి అయితే స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటా. అండ్ ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి తిరుమలగిరి విజయవాడ హైవే నుంచి మనం హైదరాబాద్ విజయవాడ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటుంది. మెయిన్ హైవే నుంచి అయితే మనకి 4 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి ఈ టెంపుల్, తిరుమలగిరి టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలామంది మ్యారేజెస్ అయితే ఇక్కడే చాలామంది అయితే చేసుకుంటూ ఉంటారు. దీన్ని చాలామంది చిన్న తిరుపతి అని కూడా అయితే పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామివారు స్వయంభుగా ఇక్కడే వెలిసారు కాబట్టి, తిరుపతి తర్వాత ఇక్కడ స్వయంభుగానే వెలిసారు. మనకి ఎటువంటి విగ్రహం అయితే కాదు. మ్యారేజ్ చాలా అయితే జరుగుతాయి అక్కడ, మ్యారేజ్ కూడా జరుగుతుంది మండపం లాగా. చాలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చి అందరు ఇక్కడ దర్శనం అయితే చేసుకొని అయితే వెళ్తారు. అండ్ ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసరికి మీకు జగ్గయ్యపేట మండలం అయితే ఉంటుంది. ఇది మనకి విజయవాడ హైవే నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మీకు టెంపుల్ దగ్గరే ఇక్కడ గోశాల కూడా అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.